ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. విమానం విమానం అది తాకు ఒప్పుకుంటూ పోయింది. చూసుకో, నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పద, నువ్వు భోంచేద్దు గాని. నాన్నగారు వస్తారు, నాకు బొమ్మ తెస్తారు. నాన్నగారు వస్తారు. డాక్టర్ దేనా ఎల్ఎంపి యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా, ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు. మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్, తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ సీసాలు ఇస్తాను, పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి. దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు. కానీ మెట్ల నుంచి పడినా మేడ నుంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు డబ్బులు చెయ్యి. రైట్, నేనెవరు ఆట పేలే ఉంటే నేను ఇంజక్షన్ గుర్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తా. వస్తుంది, చాలా పెద్ద పేషెంట్. డబ్బులు చెయ్యి. వస్తానా? అదిగో అమ్మే పేషెంట్. నువ్వంటే వాడు చెప్పిన రోగాలు పుట్టవి. రాక రాక ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. నా నీరసానికి కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పికంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజి ఎక్కడో దగ్గర గుర్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ నవిలి చందావు. అంతేనే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇందులో అమ్మా, నీ రెడీ. టిఫిన్ బాక్స్ సర్దేశావా? సర్దేశాను, కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణుడికా? ఎందుకని? పూజ దగ్గరికి రాలేదుగా, అందుకని. హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా. ఉండు, తనకి నీ చెప్తా. కృష్ణుడు కృష్ణుడు మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు. అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను. అందుకని పూజ దగ్గరికి రాలేదు. ఏమనుకోకే, సరేనా? చెప్పేశానమ్మా, తను ఇంకే అనుకోడు. బాబు, ఈ రోజు నేను రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను. నాకేం భయం. టాటా. టాటా. గుడ్ మార్నింగ్ సీత గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 9:30. నీ పేరు నరసమ్మ నావు కదా? నరసమ్మ గనక నరసమ్మనండి. చూ నరసమ్మ, నువ్వు అడిగిన జీతం ఇస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చే. మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు. ఆగు రాధా, ఆగు. చెప్పి విను. మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు. రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. అమ్ము, మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు. వాడు ముసలాడు, వాడికి దొరకంగా. దొరికారా? దొరికారు. ఏరా, నా కూతురుతో పారిపోవాలనుకున్నావా? ముందు నీ పని చెప్పాలి. నాన్న ఊరితే నవ్వకూడదు. నవ్వాలంటే ఇంకా
నన్ను నాన్న మర్చిపోయాను నేను పోతాను బాబు ఇలారా. నీ పేరేమిటి? గోపి అండి. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా. అవును, నీకెలా తెలుసు? ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? లేరండి, మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని. మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది తెలుసా? ఏమిటి, రేడియో సీత గారు మీ అమ్మగారా? కాదండి, మా అమ్మే రేడియో సీత గారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తొందరగా తీసుకొని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను. పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో. రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే. గోపి, గోపి, అదిగో మా అమ్మ వచ్చేసింది. అమ్మా, ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగాం. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రాం వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి? అవునండి. మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు. తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ, టాటా. టాటా. గుండె కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్, డాక్టర్, ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్. అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారకూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అనుకుంటే నేను కంగారు పడ్డం తప్ప. అది కాదండి, ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్ని సలుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు. ఇలా ధర్మాసుపత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. చాలా మంది పేషెంట్లు వస్తున్నారన్నా. పేషెంట్లా? ఓహో ఓహో, అర్థమైంది. ఏమిటండి ఏదైనా జబ్బు? తీరానికే నువ్వు ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు విసిరేస్తా, నిన్ను కట్టేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గట్టిగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి, ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. వద్దు, నాకు ఈ విరుగుడొద్దు. నాకు ఈ తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి, సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టబేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఫీజు ఏమంటావా? తగ్గనేవయ్యా, ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం గానీ. రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది అవుతా తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి, ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను.
నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీత గారి తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడ చూడాలందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి ఈయనవి. నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా?